ఆ రోజు కుడివైపున ఉన్న దొంగ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్‌కి వచ్చేసాడు. చూసి నమ్మట్లేదు. చూసి నమ్మట్లేదు. ఈయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతది. మరి అడగాలి అన్న నిర్ణయాలకొచ్చాడు. అడిగేసాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక మంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పరదేశం వెళ్ళిపోయాడు. పరదేశం వెళ్ళిపోయాడు. నీతిమంతుల జాబులోకి వెళ్ళిపోయాడు. నీతిమంతుడు స్థలంలోకి వెళ్ళిపోయాడు. చాలా అద్భుతం, చాలా అద్భుతం. అలాంటి అద్భుతమైన కృపను దేవుడు మన పట్ల కూడా అనుగ్రహిస్తున్నాడు. మనం బ్రతుకుండగానే మనం బాప్తిజం తీసుకునే అవకాశం వచ్చింది. మారు మనసు బాప్తిజం తీసుకుందాం. ఇక రెండోదిగా ఆయన కోసం బ్రతికే అవకాశం వచ్చింది. చక్కగా బ్రతికి చూపిద్దాం. అనేకుల్ని సత్యవార్తకు దగ్గర చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మన పని. చేయటం నువ్వు నాకు ఇచ్చిన పని అంటున్నాడు కదా. సో మనకి ఇచ్చిన పని ఇది. సో ఈ పనిని సంపూర్ణంగా నెరవేర్చుతూ ఆయన పట్ల నమ్మకంగా ముందు కొనసాగుతూ విశ్వాసాన్ని కాపాడుకున్నానని బలమైన సాక్షిని ఇవ్వగలగాలి. నా కోసం నీతి కిరీటం ఉంచబడదని బలమైన విశ్వాసాన్ని ప్రకటించగలగాలి. అలాంటి గొప్పదైన స్థాయిని దేవుడు మనకు అనుగ్రహించాలని, ముఖ్యంగా యేసుక్రీస్తు పలికిన మాటను అపోస్తుడైన పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని నేను నా పని సంపూర్ణంగా నెరవేర్చాను, చక్కగా నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. అలాగే దొంగకు దక్కిన అదృష్టం మనకు కూడా దక్కింది. అంటే దొంగ చనిపోతూ దక్కింది, మనం బ్రతుకుంటూ దక్కింది. దొంగ దేవుని కోసం బలమైన కార్యాలు చేయలేకపోయాడు. మనకు చేసే అవకాశం ఉంది. మనకు చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం దుర్వినియోగం చేసుకోకుండా సంపూర్ణ సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ.